హాయ్ హలో బ్రదర్స్, ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు బ్రదర్స్? మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ద కింగ్ ఆఫ్ పాన్ ఇండియా సూపర్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ అప్డేట్స్ బ్రదర్స్. ఈ మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తీసిండారు బ్రదర్స్. ఆ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అలా ఇలా కాదు, ఫస్ట్ టీజర్ రిలీజ్కి రికార్డులు పగిలిపోతాయంటున్నారు బ్రదర్స్ మన సినీ పండితులు. ఇప్పుడు ఎవడు ఎన్ని పాటలు పడినా, ఏది చేసినా వన్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. ఒక్క టీజర్ వస్తే చాలు డ్రాగన్ మూవీ నుంచి రికార్డులు పగిలిపోతాయి. ఇప్పటి వరకు ఎవరెవరు ఏ రికార్డులు పెట్టారో ఆ రికార్డులన్నీ ఎన్టీఆర్ అన్న తుడిచిపెట్టేస్తాడు. దగా ఫ్యామిలీ ఏమి చేసినా కూడా ఎన్టీఆర్ అన్నని ఏమీ ఈకలేరు అంటున్నారు సినిమా పండితులు. ఇప్పుడు దద్ది కానివ్వండి, పెద్ది కానివ్వండి, ఏ మూవీ అయినా సరే, ఎన్ని రికార్డులు సృష్టించినా సరే, ఒక్కసారి డ్రాగన్ మూవీ టీజర్ కానీ ఏదైనా కానీ చిన్న గ్లిమ్స్ కానీ వదిలినా సరే ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పగిలిపోతాయి. ఇది తథ్యం బ్రదర్స్. దేవరా మూవీతో సృష్టించిన రికార్డ్స్ని బద్దలు కొట్టడానికే నానా తంటాలు పడుతున్నారు ఈ దగా మెగా. ఇప్పుడు డ్రాగన్ వచ్చిందో, డ్రాగన్ దెబ్బకి ఇంకా ఎన్ని సంవత్సరాలైనా డ్రాగన్ని బద్దలు కొట్టే అంత సీనే లేదు ఈ దగా మెగా హీరోస్కి. బ్రదర్స్, ఇప్పుడే అందిన సమాచారం, డ్రాగన్ మూవీ శరవేగంగా ఘాటింగ్ జరుగుతుంది బ్రదర్స్. కానీ ఎన్టీఆర్ అన్నకి కొంచెం అస్వస్థత అయిన మాట వాస్తవం. కానీ ఆల్రెడీ కోలుకొని మళ్ళీ షూటింగ్లో పాల్గొంటున్నారు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఎవడు ఎన్ని కారుకూతలు కూసినా, ఎవడు ఎన్ని నకరాలాడినా, ఎవడు ఎన్ని చెత్త మాటలు మాట్లాడినా ఎన్టీఆర్ గారి పని అయిపోయింది, ఇక పనికి రాడు అని చెత్త నా కొడుకులు కొందరు వాగినా, ఒక్కసారి డ్రాగన్ మూవీ టీజర్ వచ్చిందంటే చాలు, ఒక్క నా కొడుకు కూడా నోట్లో తడి ఉండదు బ్రదర్స్. అన్ని రికార్డులు టపా 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 అని తుడుచుకుంటూ పోతుంది డ్రాగన్ మూవీ. దేవరా మూవీని సన్నాసిగాళ్ళు ఎంతోమంది ఫ్లాప్ చేయాలని నానా కష్టాలు పడ్డారు. చెత్త రివ్యూలు ఇచ్చారు, సినిమా అట్టర్ ఫ్లాప్ అన్నారు. ఏ ఎదవ కూడా ఎన్టీఆర్ అని ఏమీ ఈక్కోలేకపోయాడు అంటున్నారు సినిమా పండితులు. దేవరా మూవీ రిలీజ్ అయిన రోజు నుంచి కూడా విషం కక్కడం మొదలుపెట్టారు ఈ దగా మెగా ఫ్యాన్స్. ఎన్ని సృష్టించినా కూడా అన్ని అడ్డంకులు మన నందమూరి ఫ్యాన్స్, బట్ టీఎఫ్ఐ ఫ్యాన్స్, దగా ఫ్యాన్స్ నో. చీల్చి చెండాడారు. ఆ నెగిటివిటీని తట్టుకొని దేవరా పార్ట్ 1 మూవీ వచ్చి 565 కోట్ల గ్రాస్. దాన్ని బీట్ చేయాలంటేనే మన మెగా దగా ఫ్యామిలీస్కి ఇంకా ఎన్ని ఇండ్లు పడుతుందో కూడా చెప్పలేము అంటున్నారు సినీ పండితులు. ఇక మన రామ్ చరణ్ అంగుళం పెద్ద మూవీతో రాబోతున్నారు మార్చిలో. కానీ అది వస్తుందా లేదా అని డౌట్. వచ్చినా కూడా అది ఏ రికార్డులనైనా పెట్టనివ్వండి, వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. ఏ రికార్డు కూడా మిగలదు. టీజర్తోనే రికార్డులు బద్దలు కొట్టే స్టామినా ఉన్న వన్ అండ్ ఓన్లీ కింగ్ ఎన్టీఆర్. డ్రాగన్ మూవీ రిలీజ్ అయితే అప్పటికి ఉన్న ఏ రికార్డ్స్ కూడా మిగలవు బ్రదర్స్, ఇది ఖచ్చితం. ప్రశాంత్ నీల్ గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇది చెప్పకూడదు కానీ చాలా షేడ్స్ ఉన్నట్టు మనకు అందిన సమాచారం బ్రదర్స్. డ్రాగన్ మూవీలో మాత్రం ఎవ్వరూ ఊహించినట్టు విధంగా సినిమా తీస్తున్నారంట ప్రశాంత్ నీల్ గారు. ఈ మూవీ మాత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలైపోవడం ఖాయమని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి బ్రదర్స్. ఖచ్చితంగా ఇది ఆల్ ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులు పగిలిపోతాయి అంటున్నారు అభిమానులు ప్లస్ సినీ పండితులు. డ్రాగన్ మూవీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది బ్రదర్స్. మార్చిలో ఖచ్చితంగా టీజర్ వదులుతారంట బ్రదర్స్. ఆ టీజర్తోనే మన ఇండస్ట్రీ రికార్డ్స్లు పగిలిపోతాయి. కంటెంట్ నోడి కటౌట్ చాలన్నట్టు కంటెంట్ నోడి చిన్న టీజర్ వదిలితే చాలు రికార్డులు పగిలిపోతాయి. అది వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు మనవడిగా, నందమూరి బాలయ్య కొడుకుగా ప్రతి ఒక్కటి కూడా రికార్డులు పగలగొట్టుకుంటూ పోతాడు మన యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అదంతా కాదురా బాయ్, డ్రాగన్ మూవీ వచ్చిందా ఏ ఒక్క రికార్డు కూడా మిగలదు. ఇది రాసి పెట్టుకోండి. జై ఎన్టీఆర్, జై బాలయ్య. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.